అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇలా చేసేవారనమాట. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారు సేమ్ అదే టైప్లో అయితే వస్తూ ఉన్నారు. అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారు అంటే కనుక సినిమా ఎలా ఉన్నా కానీ మ్యాక్సిమం ఆయన యాక్టింగ్ ద్వారా యావరేజ్ సినిమానైనా కానీ హిట్ వరకు తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అంటే అంత పీక్ పర్ఫార్మెన్స్ అయితే చేసేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళకి ఆయన యాక్టింగ్ స్టామినా అంతగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం యాక్టింగ్ అంటే ఆయన తర్వాతే ఆయన ఎలా ఉన్నాయి మూవీస్. ఈ ప్యారడైజ్ టీజర్ చూస్తే మాత్రం ఇంకొకసారి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే గుర్తొచ్చారు. కంపేర్ చేయడం రాంగ్ అవ్వచ్చు, కానీ యాక్టింగ్ మెచ్చుకోవడం అనేది కరెక్టే కదా. సో నాని గారి యాక్టింగ్ మాత్రం ఆ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తూ ఉంది. అందులోనూ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా గారు ఒక మాట అయితే అన్నారనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఈ షర్టు ఈ ప్యాంట్ ఇవన్నీ వేసుకుంటున్నాను అంటే కనుక నాని అన్న దయ వల్లే అని చెప్పి. సో మరి అంత గ్రాటిట్యూడ్ హీరో మీద ఉన్న డైరెక్టర్ సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉండబోతుందో మనకి ది ప్యారడైజ్ మూవీ చూస్తే అర్థమైపోద్ది అనమాట. అందులోనూ మోహన్ బాబు గారు నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానని అయితే మాట ఇచ్చారు. అదే రకంగా చూపిస్తూ ఉన్నారు ఈ టీజర్లో. చూద్దాం మరి, ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఉండదన్నమాట. ఓవరాల్గా ఈ టీజర్ చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.